LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి బాధ కలిగించినటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం అయితే ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు. బలి అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏదో కేసు పెట్టామన్నారా చూపించమంటావా? ఏదో కేసు పెట్టాము, మీరు 14 రోజుల లోపల ఇవో సెక్షన్లు ఉన్నాయి, చదివి వినిపించమంటే వినిపిస్తుంది. అదిగో అక్కడ అట్ట తీసుకురావా, ఎవరున్నారు అక్కడ? ఆనంద్ దాని మీద కట్టలు తీసినప్పుడు రాత్రి ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే అక్కడ ఎర్ర కట్టలు ఉంటాయి తీసుకురా, టేబుల్ మీద 2 ఉంటాయి తీసుకురా పైన. మా మీద ఏదో చాలా కేసులు పెట్టారన్నారు. ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్, నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. ఇదిగో నోటీస్. నేను కూడా ప్లేటర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నాం. ఏం చేయాలి మేము? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసులు ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇదిగో ఈ కేసు దర్యాప్తు కాలమునందు కానీ కోర్టు నందు కేసు పెండింగ్లో ఉండు సమయంలో కానీ అవసరమైన సందర్భంలో కోర్టు వారు ఎదుట లేదా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలను. మీరు ఈ నోటీసు ముట్టిన 14 దినముల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా నందు ఈ దిగువ సంతకం చేసిన అధికారి ఎదుట హాజరై మీ గుర్తింపు తెలుపు పత్రమును దాఖలుపరచవలెను. పైన తెలిపిన ఏ విధమైన షరతులు మీరు ఉల్లంఘించిన ఎడల కోర్టు వారి అనుమతితో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. కోర్టు వారి అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సెక్షన్లు కూడా చెప్తాను. క్రైమ్ నెంబర్ 227 of 25 నగరంపాలెం పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 223, 226 clause 2, 189 clause 2 read with 190 BNS 32 పోలీస్ యాక్ట్. దీని మీద మరి నా మీద ఇంకా మరి ఎవరెవరి మీద కేసులు రిజిస్టర్ చేశారో తెలియదు. చేసి రాత్రి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా కూడా ఈ పర్యటన సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు రిజిస్టర్ చేసినట్టుగా గుంటూరులోను అదేవిధంగా పల్నాడులోను జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతం మీదుగా అయితే వెళ్ళారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెద్ద ఎత్తున కేసులు రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చాలామంది ఏంటండి ఈ కేసులని ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ కదా అనేటువంటి భావన చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ఉంది. కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి టచ్లో ఉంటున్నారు. దానిలో మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఆయన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అనేటువంటి డ్యూటీని ఆయన చేస్తున్నాడు. ఆయన డ్యూటీ ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఎక్కడైతే చట్టం ఫెయిల్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఆ పనిలో లేడు ఆయన. అంబటి రాంబాబు గారి మీద కేసు పెడదామా, లేకపోతే భార్గవ రెడ్డి మీద కేసు పెడదామా, లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా, అప్పిరెడ్డి మీద కేసు పెడదామా? ఎందుకు అంటున్నాడు ఆయన? లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఆయనకి ఫోన్లు వస్తాయి. ఆ డ్యూటీ చేస్తున్నాడు. మేము తప్పు చేస్తే నేరం చేస్తే కేసులు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని రాజకీయంగా అనచాలని ప్రయత్నం చేస్తారండి పోలీసులు. నాకు అర్థం కాలేదు. మీరు చేయాల్సింది ఏంటి? ఐజీ కానీ ఎస్పీ కానీ డిఐజీ కానీ
చేయాల్సింది ఏంటి? ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. అది కాదు వాళ్ళ పని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి, భయపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి. ఒకసారి కేసులు పెడితే ఇక్కడ రాకుండా పోతారు. అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడా? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. ఇది నేను చెబుతున్న మాట కాదు, పోలీసులే చెప్తున్నారు మాకు ఆ మాట. ఏమని అనుకుంటున్నారేమో, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు, వాళ్ళే చెప్తున్నారు. మా ఎస్పీలే మమ్మల్ని అంటలేదండి, వాళ్ళు చట్ట ప్రకారం మమ్మంటున్నారు. మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి, కేసులు పెట్టండి అని అంటున్నారు. ఏమిటి అన్యాయం? ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకోమాకండి. మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు. రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడి రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఏమిటి అన్యాయం అంటున్నా? కాకి బట్టలు వేసుకోండి, పచ్చ చొక్కాలు వేసుకోమాకండి లోపల. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదరడానికి సిద్ధంగా లేవు. మేము రౌడీలం కాదు, సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మరొక దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏదో మమ్మల్ని రౌడీలు బెదిరించినట్టు, జేబు దొంగలు బెదిరించినట్టు, దొంగలను బెదిరించినట్టు మమ్మల్ని బెదిరిస్తారా మీరు? మేము దొంగలమా? జేబులు కొట్టేవాళ్ళమా? రౌడీలమా? రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళమా? మేము ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆ క్రమంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే పెట్టండి కేసులు, వీ కెన్ ఫేస్ ఇట్. కానీ కావాలని లోకేష్ బాబు చెబితే కేసులు పెట్టేస్తారా? ఎవరి మీద పెడితే వాళ్ళ మీద? చదువుకున్న వాళ్ళం అండి మేము. డాక్టర్ మీద కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు. ఇవాళ సుధీర్ భార్గవ్ రెడ్డి మీద, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఏంటిది? రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకున్నారా? అయిపోయింది సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బలి చేశాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు? ఎక్కడైనా ఆయన కారు కాదు, ఎవరి కారు కన్నా తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మా మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అని మనం చేస్తున్నా. కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో. మీ ఇష్టం కాదు, మిలిటరీ పరిపాలన కాదు, పోలీస్ పరిపాలన కాదు, చట్టబద్ధమైన పరిపాలన, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అన్ని ప్రొసీజర్స్ని మీరు వైలేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు.